హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందామండి. బిర్యానీ కోసం ముందుగా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, బిర్యానీ దినుసులండి ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకోవాలి. ఇంకా బిర్యానీ దినుసులు కూడా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలండి. చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, జాజికాయ, షాజీరా, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసుకొని వేడైన తర్వాత బిర్యానీ ఆకు, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం తీసుకున్నానండి సుమారుగా. వేగిన తర్వాత మనం ముందుగా చికెన్ కడిగి పెట్టుకొని దానిలో ఉప్పు వేసి నానబెట్టుకోవాలండి. 1 గంట సేపు నానబెట్టుకుంటే చికెన్ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి, లేకుంటే మాడిపోతుంది. ఉప్పు కారం చూసుకొని ఉప్పు సరిపడేంత వేసుకోవాలి ఈ టైంలో. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలి. చికెన్ ముక్క ఉడికేంత వరకు మగ్గనివ్వాలండి. ఇలా ఉడికించుకుంటే మసాలా అంతా చికెన్ ముక్కకు బట్టి చప్పగా లేకుండా ఉంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకున్నాను. మసాలా పొడి వేసుకొని చికెన్ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ పీస్ సాఫ్ట్గా అయిన తర్వాత 1 స్పూన్ పెరుగు వేసుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గనివ్వాలి. బాగా సాఫ్ట్గా అయిపోయిందండి చికెను. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసానండి. తర్వాత కొంచెం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి. కొంచెం చెమ్మ ఉన్నప్పుడే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా గిన్నె మీద పెట్టి దానిపైన మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టుకుంటే పైన చెమట పడకుండా బాగా వస్తుందండి బిర్యానీ. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూద్దామా? చూడండి, కరెక్ట్గా పొడి పొడిలాడుతూ బాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో నెక్స్ట్ డే మళ్ళీ వస్తానండి.